తెలంగాణలో నిరుద్యోగుల డిమాండ్ల కోసం గాంధీ ఆసుపత్రిలో గత 9 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతిలాల్ నాయక్ తన దీక్షను విరమించారు. కొబ్బరి నీళ్లు తాగి దీక్షను విరమించారు. నిరుద్యోగుల డిమాండ్ల కోసం గత 9 రోజులుగా దీక్ష చేస్తున్నానని, 9 రోజుల దీక్షలో ఒక్క ఉద్యోగం కూడా పెరగలేదని మోతిలాల్ అన్నారు. తన ఆరోగ్యం సరిగా లేదని, క్రియాటిన్ లెవెల్స్ పెరిగి కిడ్నీ, లివర్లు పాడయ్యే పరిస్థితికి వచ్చిందని చెప్పుకొచ్చారు. రేపటి నుంచి ఉద్యోగాల కోసం తీవ్ర పోరాటం చేస్తామని చెప్పిన మోతిలాల్ 50,000 ఉద్యోగాలు ఇచ్చే వరకు ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని హెచ్చరించారు. గ్రూప్ 1 1:100 చేయాలి. గ్రూప్ 2 2,000 పోస్టులు పెంచాలి. గ్రూప్ 3 3,000 పోస్టులు పెంచాలి. డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి. మెగా డిఎస్సి 25,000 నోటిఫికేషన్ చేయాలి. వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. మేము 2 లక్షల ఉద్యోగాలు అడగట్లేదు. 30,000 నేను మాట్లాడిన దాని ప్రకారంగా అవి 30,000 ఉద్యోగాలు కూడా లేవు. మరి 30,000 ఉద్యోగాలు కూడా నువ్వు వచ్చిన సంవత్సరంలో 2 లక్షలు ఇస్తా అన్నప్పుడు 30,000 ఉద్యోగాలు కూడా నువ్వు ఇవ్వకపోతే నేను నిరుద్యోగులకు ఏం అండగా నిలబడినట్టు? జాబ్ క్యాలెండర్ ఎవరు అడగట్లే. నీవు 2 లక్షలు నువ్వు అని చెప్పినంత మాత్రం నిన్ను ఎవరు నమ్మలే. నీ నిరుద్యోగ వృత్తికి ఎవరు ఆశపడలే. నీ రైతు బంధుకో లేదంటే రుణమాఫీకో ఎవరు ఆశపడలే. ఆ రోజున్న వాస్తవ పరిస్థితుల్లో రైతు కూడా సంతోషంగా ఉన్నారు, పింఛన్దారులు కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఓట్లేసి మళ్ళీ అదే ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని ఆలోచన ఉన్నారు. కానీ వీళ్ళ పిల్లల భవిష్యత్తు చూసి, మా ముఖాలను చూసి, మేము పోయి మా ముఖాలు చూసి మా కోసం ఓటేస్తే ప్రభుత్వం మాకు చేసింది ఏంటంటే ఈ ఆమరణ నిరాహార దీక్ష చేసే స్థాయి తీసుకొచ్చారు. నేను 9 రోజులుగా ఓపిక పట్టిన, నరక యాత్ర చూసిన. రేపటి నుంచి ఒక్కొక్క గడియ ప్రభుత్వానికి మేము చేసే పోరాటం ఎట్లా ఉంటుందో నేను చేసి చూపిస్తాను.